వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కానీ ఎదుటి వ్యక్తుల యొక్క దోషాలను గుర్తించడం, గమ్మున వాటిని వ్యక్తీకరించే ప్రయత్నం చేయడం వలన వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులకు మేలు జరిగేట్లా చూడడం, తప్పులు లేని వాళ్ళు ఎవరూ ఉండరు అనే విషయాన్ని, సత్యాంశాన్ని గుర్తించి ప్రవర్తించడం మంచి చేస్తుంది. మీరు మాట్లాడే తీరు అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళు మాట్లాడేదాన్ని వినే ప్రయత్నం చేయడం అత్యవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. కానీ ఆలోచన విషయంలో పలు రకాల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కళాత్మకంగా ఆలోచిస్తారు, కొన్ని సందర్భాల్లో ప్రయోజనాత్మకంగా ఆలోచిస్తారు, మరికొన్ని సందర్భాల్లో నియంత్రించే ధోరణిలో ఆలోచిస్తుంటారు. ఈ రకాల ధోరణుల వలన కొన్ని సందర్భాల్లో నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన ముఖ్యంగా ఎదుటి వ్యక్తులకు మేలు చేసేలా ఆలోచించాలి అనే ఏకైక లక్ష్యంతో ఆలోచించినందువలన మీరు ఎక్కువ సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. శత్రువులు మీకు ఇబ్బందిని కలిగించే ప్రయత్నం చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు. అందుకని మీరు వాటి విషయం ఆలోచన చేయకుండా మీ కృషిలో మీరు ముందడుగు వేస్తూ ఉండడం మంచిది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. వృత్తి స్థానంలో మీకు ఉండేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పై అధికారుల యొక్క ఆదరాన్ని పెంపొందించుకోగలుగుతారు, అభివృద్ధిని సాధించగలుగుతారు, మంచి ప్రయోజనాలు వస్తాయి. ప్రయాణం చేసే సమయంలో మాత్రం గౌతమనామాన్ని జపించుకోవడం ద్వారా మీరు చేసేటువంటి ప్రయాణం సత్ఫలితాలను ఇస్తుంది, ఆందోళనకు గురి కాకుండా చేస్తుంది, రక్షిస్తుంది. అంతకు మించి మీరు ఏ పని మీదనైతే పెడుతున్నారో ఆ పనిలో కూడా సత్ఫలితాలు వచ్చేలాగా ఆ అనుగ్రహం లభిస్తుంది. అందువలన గౌతమనామాన్ని జపించుకుంటూ ప్రయాణం చేయడం సర్వదా శ్రేయస్కరం. విశేషించి మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఇతరుల దోషాలని పట్టకుండా వారిలో ఉన్న గుణాలను దర్శించడానికి ప్రయత్నం చేయడము, లేక చైతన్యాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయడము మంచి ఫలితాలను అందజేస్తుంది. అంతేకాకుండా మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు, వ్యతిరేకమైన వ్యక్తులు కొందరు ఉంటారు. కానీ అనుకూలమైనటువంటి వారు తాము ఏదో మంచి చేస్తున్నాం అనుకుని చెడ్డ చేయవచ్చు, వ్యతిరేకమైనటువంటి వారు కూడా మీకు చెడ్డ చేస్తున్నాం అనుకుని చేయవచ్చు. కానీ ఈ రెండూ కూడా మనకు మంచి చేయాలి అని కనుక అనుకున్నట్లయితే శత్రువుల్ని మిత్రుల్ని కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి అమ్మవారికి జననీ కనకవృష్టిని దక్షిణాన్ని తెర్పయామి అంటే, అమ్మ నీకు బంగారు వర్షం కురిపిస్తున్నానమ్మా అనే భావన చేయడం ద్వారా మనకు ఎవరెవరితోనైతే రుణభారాలు ఉన్నాయో ఆ రుణభారాలు తొలగి ఇటు లౌకికంగానూ ప్రశాంతి ఆనందం దక్కుతాయి. వాళ్ళు మనకి రుణపడి ఉండేటువంటి పరిస్థితి రావడం వలన వారి సహకారం బాగా అందుతుంది. ఇంకా విశేషించి ఈ రుణభారాలు తొలగిపోవడం ద్వారా మోక్షప్రాప్తికి కావలసినటువంటి ఆ ప్రాథమిక అర్హత, ఎందుకని రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు కదా, అందుకని ఈ రుణానుబంధాలు మన చుట్టూ ఉండేటువంటి వారితో ఉండడం మంచిది కాదు, అవన్నీ తీరిపోవాలి. కాబట్టి అది మోక్షోపయుక్తంగా కూడా ఉపకరించేటువంటి విధానం అవుతుంది. అందువలన జనని కనకవృష్టిం దక్షిణాంతే అర్పయామి అనేటువంటి మంత్రంతో బంగారు వర్షాన్ని అమ్మవారిపై కురిపించడం సర్వదా శ్రేయస్కరం.